బ్రేకింగ్ చూస్తున్నాం. రాజస్థాన్ జలావర్లోని పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 చిన్నారులు మృతి చెందగా 28 మంది గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఇంకా 35 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్థాన్ జలావర్లోని పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 చిన్నారులు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. షైదా, దాదాపు ఏదైతే రాజస్థాన్లో ఒక అంటే ప్రభుత్వ పాఠశాల కుప్పకూలి దాదాపు 7 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. అయితే 35 మంది ఇంకా ఏదైతే గోడ కూలినటువంటి కింద అంటే భవనం కింద కూడా ఇంకా 35 మంది చిక్కుకున్నారు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈరోజు ఉదయం ఏదైతే మనకి రాజస్థాన్కి సంబంధించినటువంటిది భారీ వర్షాలు దాదాపు 4 రోజుల నుంచి కూడా మనకి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఒకవైపు ఈరోజు ఉదయం స్కూలు ప్రారంభం కాగానే జలావర్ అన్నటువంటి జిల్లా, దానికి పీపాల్డా అన్నటువంటి గ్రామం, ఆ గ్రామంలో దాదాపు ఒక ప్రభుత్వ పాఠశాలలో 71 మంది విద్యార్థులు పాఠశాలలో ఆ గ్రామం మొత్తానికి కూడా 71 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈరోజు ఏదైతే ప్రభుత్వ పాఠశాల పైకప్పు కుప్పకూలి దాదాపు అంటే 7వ తరగతి క్లాస్ చదివేటటువంటి విద్యార్థుల క్లాస్ మాత్రమే కుప్పకూలింది. అందులో దాదాపు అంటే దానికి అటాచ్గా ఉన్నటువంటి 5వ తరగతి తర్వాత 6వ తరగతి ఏదైతే అంటే క్లాసెస్ ఉన్నాయో అదంతా కూడా మొత్తం అంతా కూడా గోడ కుప్పకూలింది. అయితే ఏదైతే ముఖ్యంగా 7వ తరగతి క్లాస్ ఉన్నటువంటి విద్యార్థుల్లో దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారంగా ఒక విద్యార్థి అంటే దాంట్లో నుంచి బయటపడినటువంటి విద్యార్థి సమాచారం ఇవ్వడం జరిగింది ఏదైతే మీడియాకు. అయితే మొట్టమొదట ఏదైతే పైకప్పు నుంచి కూడా చిన్న మట్టి పిల్లలు పడ్డాయి. కానీ ఏదైతే ఉపాధ్యాయులు అంటే క్లాస్ ప్రారంభమైంది అప్పుడే ప్రేయర్ చేస్తున్నటువంటిది లోపడంతా కూడా క్లాస్లో అప్పుడంతా కూడా ఉపాధ్యాయులు ఎవరైతే లోపల ఉన్నారో దాన్ని ఏది పట్టించుకోకండి, ఏం పర్లేదు అన్నటువంటిది అక్కడ టీచర్ చెప్పడంతో అలాగే పిల్లలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే వితిన్ ఒక 5 నిమిషాల్లోనే గోడ అంటే ఏదైతే సైడ్కు ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ కుప్పకూలింది. అందులో దాదాపు మొత్తం మీద 35 నుంచి 50 మంది విద్యార్థులు కూడా మొత్తం అంతా కూడా ఏదైతే గోడ కూలినటువంటి భవనాల కింద చిక్కుకున్నటువంటిది. ఉదయం అంటే ఈ సంఘటన జరగగానే వెంటనే భారీ శబ్దం వినపడగానే చుట్టుపక్కల స్కూల్ పక్కల ఉండేటటువంటి ఎవరైతే పేరెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు హుటాహుటిన రావడము, మొత్తం అంతా కూడా ఆ దుమ్ము ధూళి అంతా ఉంటే పిల్లల్ని తీసేటటువంటి ప్రయత్నం పేరెంట్సే చేశారు. వాళ్ళే అంటే ఆ మట్టి పిల్లల కింద ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కాపాడి కొంతమంది వాళ్ళ భుజాల మీద వేసుకొని ఏదైతే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రి జలావర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆ దగ్గరలోనే అక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళినటువంటి పేరెంట్స్ తీసుకొని వెళ్ళారు. కానీ అంత లోపలనే దాదాపు 7 మంది గంటకు కూడా విద్యార్థుల ఏదైతే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 7 మంది మరణించడం జరిగింది. ఇంకా 35 మంది ఆ యొక్క గోడ కూలినటువంటి
కింద అంటే భవనాల ఆ యొక్క కప్పు కిందనే ఇంకా ఉన్నారు, పైకప్పు కూలినటువంటి మట్టి పిల్లల మధ్యనే ఇంకా చిక్కుకొని ఉన్నారు అంటూ కూడా అధికారులు అటు కలెక్టర్ కూడా రావడము, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించడము, తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే మనకి రాజస్థాన్ సీఎం కూడా దగ్గరుండి అక్కడ పరిస్థితులను పురమాయించినటువంటిది, జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అందరూ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు రాజస్థాన్లో కురుస్తున్నటువంటిది ఒకటి. ఏదైతే పైకప్పు అంటే స్కూల్ భవనం కుప్పకూలడంతో ఈ విధమైనటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి ఏ స్కూల్స్ భవనాలకు సంబంధించినటువంటిది శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయమని కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక ఆర్డర్స్ని కూడా ఇష్యూ చేసినటువంటిది. కానీ ఈరోజు జరిగినటువంటి సంఖ్య మాత్రము ఏదైతే పిల్లలు, చిన్నారి పిల్లలు దాదాపు 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు శ్రైదా, దాదాపు మనకు మరొకరు కూడా అంటే సంఖ్య పెరిగింది. ఇంతకుముందు 7 అని ఉన్నది, ఇప్పుడు 8 మంది విద్యార్థులు మరణించారు. అయితే ఇక్కడ 35 మందికి పైగా కూడా ఇంకా అంటే ఆ శిథిలాల కిందనే చిక్కుకున్నట్లు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.